ఎంచకమ్మ పంచే ఉంచాను అని ఒక సామెత ఉంది, తెలుసు కదా, అందరూ వినే ఉంటారు. మనం ఇంకెవరినైనా ఎంచుతూ పోయాము అని అనుకోండి, భగవంతుడు మనకి పంచేస్తాడు అవన్నీ. అంటే అర్థం ఏంటంటే, వేలు పెట్టి మనం అందరినీ చూపించి నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలాంటిది అని చెప్పి మనకి తెలిసినా తెలియకపోయినా ఇంకొకరిని నిందిస్తూ ఉన్నాము అని అనుకోండి, ఏదో ఒక రోజున అవన్నీ మనకి తిరిగి వచ్చేస్తాయి, మన పీకకి చుట్టేసుకుంటాయి. ఏ మాటలన్నీ మనం ఒకరిని బాధ పెట్టామో అవే మాటలు మనకి తిరిగి వచ్చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, అనవసరంగా ఇంకొకళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఇంకొకరిని మాటలతో బాధ పెట్టద్దు అని. సాధ్యమైనంత వరకు ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. ఈ పూజలు, ఈ వ్రతాలు అన్నీ ఎందుకు చేసుకుంటున్నాం? భగవంతుడి అనుగ్రహం కోసమే కదా. అటువంటి అనుగ్రహం కావాలి అని అనుకుంటున్నప్పుడు అనవసరంగా ఇంకొక మాటని ఇంకొకరిని బాధ పెడితే భగవంతుడి అనుగ్రహం ఉండకపోగా మనం ఎంచినవన్నీ మనకి పనిచేస్తాడు.